ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. శ్రమల దినములో భాగంగా ఈరోజు 8వ రోజుగా మనము ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నిర్గమకాండము 22వ అధ్యాయము 16-17 వచనాలను మనం చూద్దాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 16వ వచనం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలు కొలిపి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఒలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఒలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, కరుణా సంపూర్ణుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాకు మరొక దినాన్ని నువ్వు ఇచ్చావు, అందును బట్టి స్తోత్రములు. ఈ దినము నీ నామమును స్తుతించుటకు, ఆరాధించుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రములు. శ్రమల దినములో భాగంగా ఈరోజు 8వ దినాన్ని మేము దేవా జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుకునిన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము 22వ అధ్యాయము 16వ వచనం 17వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈ మాటలను మనము అర్థం చేసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకనంటే అక్కడ ఒలి అనే దాని గురించి ప్రస్తావన చేయబడుతూ ఉంది. ఒలి ఇచ్చి విడిపించుకోవడం అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూడగలుగుతున్నాం. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ప్రతి మనిషి కూడా మొదటిలో పాపం లేని వారుగానే ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలుసండి. ఆదాము హవ్వ తోటలో ఉన్నప్పుడు వారికి ఏ పాపం లేదు, ఏ పాపం తెలియదు. వారు రోజు ఉదయం సాయంత్రం దేవునితో మాట్లాడుతూ ఆయనతో నడుస్తూ తోట అంతా కూడా మరి తిరుగుతూ ఉండేటువంటి వారు. అలా మరి వారు పాపం ఎరుగని కన్యకలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కన్యక అని అంటే ఇక్కడ మనము మరి అలా ఆలోచన చేయొచ్చు. రెండవదిగా సంఘమును అని కూడా మనము ఆలోచన చేయొచ్చు. అయితే అలాంటి కన్యకలుగా ఉన్నటువంటి వారిని మరి ఒకడు అనే మాటను మనం అక్కడ చూస్తాం. ఈ ఒకడు ఎవరు అని అంటే అపవాది అండి. అపవాది ఏం చేస్తున్నాడంటే మరులు కొలిపి కన్యకలుగా అంటే ఏ పాపం ఎరగనటువంటి వారిగా ఉన్నటువంటి వీరి దగ్గరికి వచ్చి మరులు కొలిపి అంటే మోసం చేసి, అంటే నమ్మించి మోసం చేసి ఇది కరెక్టు అని చెప్పి సాతాను ఏం చేసిందంటే కన్యకలుగా ఉన్న వీరిని పాపం అనే కాడికి లేక పాపమునకు వీరిని బానిసలుగా చేసింది. అక్కడ మనం చూస్తాము, శయనించిన ఎడల అంటే పాపము వీరి ద్వారా చేపించింది సాతాను. అలా ఉన్నప్పుడు వీరు సంపూర్ణంగా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వీరు ఇప్పుడు ఏమైపోయారనంటే ఈ సాతాను వల్ల, ఈ అపవాది వల్ల వీరు
పాపమును క్షయించడం లేదా పాపమును పుచ్చుకోవడం, పాపమును చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు పాపముతో నిండి ఉన్నారండి ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా. అందుకనే దేవుని వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి మనిషి కూడా పాపములో ఉన్నాడండి. ప్రతి మనిషి కూడా పాపము చేత నింపబడి ఉన్నారు. పాపమునకు బానిసలైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి తండ్రి ఏం చేస్తున్నాడనంటే, ఇక్కడ మనం 17వ వచనంలో చూసినప్పుడు, ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడలా. అవునండి, దేవుడు మనల్ని సాతానుకు అప్పజెప్పాలని ఆయన ఇష్టపడ్డు. మనం నశించిపోవాలని దేవుని యొక్క చిత్తం కాదు. సాతాను యొక్క చేతుల్లో మనం నలిగిపోవాలని ఆయన ఇష్టపడ్డు. కనుక దేవుడు లేక మన తండ్రి మనల్ని నిర్మించినటువంటి వాడు, ఆయన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి మనలని ఆయన సాతానుకు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. కనుక ఆమెను వానికి ఇయ్యనొల్లక ఇష్టపడలేదు. సాతాను చేతిలో ఆ యొక్క నరకములో, ఆ అగ్ని గంధకాలలో పడిపోవాలని దేవుడు ఇష్టపడలేదండి. అందుకనే ఒలి ఇచ్చాడు. ఒలి ఇచ్చాడండి. పాపములో పడి ఉన్న మనలని విడిపించటానికి మనలని మరి విముక్తి కలగచేయటానికి, ఆనాడు కన్యకకు ఏ విధంగా అయితే తండ్రి ఒలి ఇచ్చి వాని నుండి విడిపిస్తాడో అలాగనే ఏమండి, నన్ను మనందరినీ దేవుడు ఒలి ఇచ్చి విడిపించాడండి. పాపం అనే బంధకాల నుండి, పాపం అనే ఆ మహాకోపములో నుండి మన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఒలి ఇచ్చి మనల్ని విడిపించాడు. ఏమిచ్చింటాడు ఆయన? ఒలి ఏమిచ్చింటాడు అని అంటే, అక్కడ మనం చదివినప్పుడు అక్కడ 1 పేతురుకు రాసిన పత్రికలో మనం చూస్తే, 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటే చాలా అద్భుతమైన మాటను మనం చూస్తాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. దేవుడు మన కొరకు ఒలి ఇచ్చాడు. ఆ ఒలి ఏమిచ్చాడనంటే, మీరు అనుకోవచ్చు అప్పట్లో ఒలి ఉన్నది కదా, ఒలి అంటే ఇప్పుడు కూడా అక్కడక్కడ పెళ్ళిళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. పెళ్ళి చేసుకునేటప్పుడు మా అమ్మాయికి మీరు ఏం ఒలిస్తారు అని అడుగుతూ ఉంటారు. అలా డబ్బులో లేకపోతే బంగారో లేకపోతే ఇంకేదో వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఇచ్చి ఒలి ఇస్తుంటారు. కానీ మన తండ్రి, మన యేసయ్య మన కొరకు ఆయన ఏం ఒలి ఇచ్చాడనంటే, ఆయన సొంత రక్తంనిచ్చాడండి. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆయన మన కొరకు ఒలిగా ఏమిచ్చాడు అని అంటే, ఇదిగో ఆయన సొంత రక్తమునిచ్చాడు, ఆయన ప్రాణమునిచ్చాడు. అక్కడ మనం చదివినప్పుడు అద్భుతమైన మాట, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. మనం విమోచింపబడాము, మనం విడిపింపబడాము, మనం పాప బంధకాలలో నుండి, ఆ కట్లలో నుంచి విడిపించబడాము. ఎలా అంటే, యేసయ్య ఒలి మనకిచ్చాడు. అదే ఆయన సొంత రక్తం, ఆయన సొంత ప్రాణం.
ఇక ఏదో వస్తువు ఇచ్చో లేక డబ్బు ఇచ్చో లేకపోతే ఇంకొకటి ఇచ్చి నిన్ను విడిపించలేదండి. ఆయన సొంత ప్రాణాన్నిచ్చి రక్తాన్నిచ్చి యేసయ్య మనల్ని ఒలి ద్వారా విడిపించాడు. అందుకనే మనం చూస్తాం ఏంటనంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే 2వ అధ్యాయము 13వ వచనంలో అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దూరస్థులంగానే ఉన్నాం. ఒకప్పుడు మనము పాపపు బంధకాలలో సాతాను యొక్క అస్తాల కింద మనం ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం. అయితే క్రీస్తు యేసు రక్తం ద్వారా ఇప్పుడు మనము విడిపించబడాం గనక, విమోచింపబడాం గనక, ప్రత్యేకింపబడిన జనాంగముగా మనం అందరము కూడా విడిపించబడినటువంటి వారిమిగా ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము అనంటే క్రీస్తు రక్తం వలన సమీపస్తులమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉన్నామండి. దేవునికి మనం దగ్గరగా ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి ప్రియులారా. అయితే ఈ దినం మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, నిజంగా దేవుడు నిన్ను విడిపించాడా? నీకు ఒలి ఇచ్చి దేవుడు నిన్ను విడిపించాడా? ఇంకా విడిపించిన తర్వాత మరలా బంధకాలలోనికి మనం వెళ్ళిపోకూడదు కదా, మళ్ళీ బంధకాలలో మనం ఉండకూడదు కదా. బంధకాలలో మనము మరలా పాపం అనే కట్ల కింద మనం ఉండకూడదు కదా. ఈనాడు క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా చెప్పుకుంటున్నాం మనము. మన యొక్క ఆత్మీయ స్థితి, మన విశ్వాసపు ప్రయాణం ఎలాగుంది? విడిపింపబడినటువంటి నీవు ఇక ఎన్నడూ కూడా మరలా పాపపు ఆలోచనలోనికి వెళ్ళిపోకూడదు. నాడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులముగానే చెప్పుకుంటూ మరలా ఏ పాపములో నుండి అయితే మనం విడిపింపబడామో అదే పాపంలోనికి మరలా వెళ్ళిపోతూ ఉన్నారండి. యేసయ్య సొంత రక్తం ద్వారా, మన తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు ఒలి ఇచ్చి విడిపిస్తే, ఆ విడిపించిన దానిని మనం తిరస్కరించి మరలా పాపంలో పడిపోతున్నాం. ఎంత బాధాకరమైన విషయం అండి. అవిశ్వాసపు గుంపులో పోతున్నాం, మరలా పాపం అనే బంధకాల్లోనికి వెళ్ళిపోతున్నాం. ఏదైతే వదిలిపెట్టేసి వచ్చామో మరలా దాన్నే తీసుకుంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఆయన రక్తము ద్వారా ఒలి ఇచ్చి నిన్ను విడిపించినాక ఇప్పుడు సంఘములో, సమాజంలో నమ్మకమైనటువంటి వారిగా ఎందుకు ఉండలేకపోతున్నామండి? ఎందుకు ఉండలేకపోతున్నాం? ఏంటి ప్రాబ్లం? పరిశీలన చేసుకుందాం. శ్రమల దినాల్లో ప్రభువుకు మనం దగ్గర అవుదాం, విశ్వాసములు బలపడదాం. దేవుని కొరకు మనము ఒక బలమైన నిశ్చయిత కలిగిన విశ్వాసం అనే నావలో మనం ప్రయాణం చేద్దాం. ఇదే కదా దేవుడు కోరుకునేది. ఆలోచన చేద్దాం. విడిపించబడిన నేను ఒలి ద్వారా, సొంత రక్తము ద్వారా, యేసుక్రీస్తు సొంత రక్తము ద్వారా విడిపించబడిన మనము, మన విశ్వాస పరిమాణం ఏ పరిధిలో ఉంది? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆలోచన చేసుకొని ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన మాటలను బట్టి నీకు స్తోత్రములు. మా జీవితాల్లో ప్రభువా ఆత్మీయంగా బలపరచబడుటకు కృపానుగ్రహిస్తామని నమ్మచ్చు. యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్.